దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. మార్చ్ 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ యోగకారకంగా ఏముందంటే రవిగ్రహం, చంద్రగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి దీని ప్రభావం ఎవరెవరిపై ఉంటుందో విద్యార్థులపైన ఉంటాయి. విద్యార్థులు బాగానే చదవగలుగుతారు. మీ పిల్లలు కూడా అనుకున్నది సాధించగలుగుతారు. అండ్ మీరు స్పెషల్లీ ఈ వృశ్చిక రాశి ఎవరైతే ఉందో మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, టైమ్లీ డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ మీ తల్లిగారి విషయంలో కూడా మీ తల్లిగారి ఆశీస్సులు పొందండి, మీ మదర్ ఆశీస్సులు పొందండి. చాలా మీకు స్ట్రెంత్ ఎనర్జీ ఉంటుంది, స్ట్రెంత్ అవుతుంది. ఇకపోతే మీ లోపల హిడెన్ క్రియేటివిటీతో కొత్త కొత్త అంశాలు కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీ ప్రతిభ గుర్తించగలుగుతారు. తర్వాత పెళ్ళి కావాల్సిన వారికి కూడా, కొంచెం పెళ్ళి డిలే అయిన వాళ్ళకి కూడా మంచి అనుకూలమైన సమయమే చెప్పాలి. ఇకపోతే ఇల్లు కొనే అవకాశం ఉంది. అండ్ మీరు ఎవరైతే కోపంగా ఉంటారో చాలా వరకు ఆలోచన విధానం శరీరం మారుతుంది. సో రెగ్యులేట్ అయిపోతాయి ఎమోషన్స్. ఎప్పుడైనా ఎమోషన్స్ చాలా వరకు డేంజర్ అండి. ఎమోషన్స్ కంట్రోల్ చేయాలి. ఏదైనా అతి ప్రేమ సైడ్ అయినా, మైనస్ సైడ్ అయినా, పాజిటివ్స్ అయినా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఎమోషన్స్ చాలా డేంజరస్ అనే చెప్పాలి. ఎప్పుడైనా ఇమోషనల్గా ఉండకూడదు, చాలా రేషనల్గా ఉండాలి. రేషనాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి విషయం నేచర్లోనే రేషనాలిటీ అండి. మీరు అంతెందుకు సింపుల్ లాజిక్ చూడండి. ఉప్పు ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. బీపీ ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. షుగర్ ఈ విధంగా ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. సో నేచరే మనకి ఈ విధంగా ఉన్నప్పుడు మన ఇమోషన్స్ కూడా అట్లాగే మనం రెగ్యులేట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద నేచర్. దిస్ ఈజ్ హౌ ప్రతిరోజు మనం అనాలిసిస్ చేసుకోవాలి. ప్రతి యాక్షన్ మనకు బెనిఫిట్గా ఉండాలి. దిస్ ఈజ్ హౌ ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ ఈక్వల్లీ టెల్లింగ్ అదర్స్ అండి. ఎవర్ ఈజ్ కమింగ్ టు ది అకాడమిక్స్. చూడండి, మీ జీవితంలో ఇలా చేయండి, ఇలా చేసుకోండి. దీంతోపాటు మీకు సూటబుల్ ఒక రత్నాన్ని పెట్టుకోండి. దివ్య డైమండ్స్లో ప్యూర్ ఉంటాయి, డైరెక్ట్ మైనింగ్ నుంచి తెస్తాం. అండ్ బెస్ట్ ప్రైస్ కూడా ఉంటుంది. చాలామంది కొంత రకరకాల ప్రకటనలు ఉన్నాయి. 50% ధర అంటారు. మోసం అండి. వాళ్ళు అలాంటి వాళ్ళే నేను టెస్ట్ చేశానండి. డూప్లికేట్స్ అండి, ప్లాస్టిక్ అండి, గాజు ముక్కలు. ఎంత దారుణంగా అనిపించిందంటే, వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళకి అలాంటి స్టోన్లు పెట్టుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ బాధపడి డైరెక్ట్గా జనాలకు చెప్పాలి. కొంతమందికి రీచ్ అయినా నేను చెప్పిన దానికి సార్థకత ఉందని అనుకునే ఉద్దేశంతో, కొంతమంది డూప్లికేట్ జ్యోతిష్ల బారిన పడకుంటూ ఉంటే నేను చెప్పిన దానికి సార్థకత ఉంటుందనే ఉద్దేశంతో డైరెక్ట్గా చెప్తున్నా. అంతేగాని ఇది ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి చెప్తున్నా. నా దగ్గర రావాలనే కాదు. నా దగ్గర దివ్య డైమండ్స్కి వస్తే ఇట్స్ అట్మోస్ట్ కేర్ అండి. దేశంలోనే మొట్టమొదటి జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అండి, మన రాష్ట్రంలో కాదు. ఆ క్రెడిబిలిటీని మేము కాపాడుకుంటూ 1-2 సార్లు రత్నాలు పరీక్ష చేస్తాం. ప్రభావితమైన రత్నాలని అసార్ట్ చేస్తాం. సో ఈ విధంగా దివ్య డైమండ్స్లో ఉంటుంది. అండ్ దాన్ని ఎంత శాస్త్రీయ పద్ధతుల్లో ప్యూరిఫై చేస్తారు, ఎలా బిగిస్తారు, దానికి ఏంటి. సో ఇన్ని వివరాలు అనేది దివ్య డైమండ్స్లో. మీకు కొన్ని వివరాలు బయట చెప్పకపోయినా, దట్ ఈజ్ అవర్ పర్సనల్ ఇంట్రెస్ట్. వెన్ కస్టమర్ బెనిఫిట్ అవుతేనే ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అన్నట్టు ఉద్దేశంతో, అటు శాస్త్రాలు కూడా కాపాడబడతాయి అన్న ఉద్దేశంతో మేము ఈ సబ్జెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా పోటీ పరీక్షలలో వీళ్ళందరికీ బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. తర్వాత వివాహాది శుభకార్యాలు కూడా బాగానే జరుగుతాయి. తర్వాత పాత రుణాల సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు. అండ్ ఇకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కుటుంబంలో తల్లిగారు ఎట్లాగో ఆశీర్వాదం తీసుకుంటారు. కాకపోతే కొంచెం ఆమె ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కొంతవరకు కొంచెం ఇబ్బంది పెట్టేటట్టు ఉంటుంది మీ మదర్ది. సంతాన విషయంలో కొంచెము బాగానే చేస్తారు చదువు పరంగా, కాకపోతే కొంచెం మొండి వైఖరి ఉంటుంది, మీ మాట వినరు. బట్ అది మీరు చాలా సామరస్యంగా మీరు డీల్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఆరోగ్య విషయంలో హెడేక్స్ లాగా ఉంటుంది, కొంచెం డిప్రెషన్ లాగా ఉంటుంది. కానీ అది అంత పెద్ద సీరియస్ ఏం కాదు. కాకపోతే మీరు ఆలోచన విధానం మార్చుకుంటే మీకు ఈ సమస్య నుండి కూడా బయటపడతారు. ఇకపోతే మీరు ఈ జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం పగడము, కనకపుష్పం జాతకరీత్యా పెట్టుకోవాల్సినవి. అనుకూలమైన తేదీలు ఏంటంటే 2, 6, 9, 10, 16 అనుకూలమైన తేదీలు. నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 1, 7, 8, 11, 15 సూటబుల్ కాదు. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. పైన చెప్పిన తేదీలను కన్సిడర్ చేయండి. నేను చెప్పిన రత్నాలు పగడము, కనకపుష్పం పెట్టుకోండి. వండర్ఫుల్గా ఉంటుంది. ఇది ప్రూవ్ అయిన విషయమే. నోబడీ క్రియేటెడ్. చాలా సందర్భాలు చెప్పే విషయం. ఎందుకంటే రిపీటెడ్ ఎందుకు చెప్తున్నా అంటే, చాలామందికి ఇంకా డూప్లికేట్స్ ఉన్నాయండి.
మీరు అర్థం చేసుకోండి, నేను ఈ వీడియో నా కోసం చెప్పట్లేదు, ఇది మీకోసం. మీరు నిజంగా రత్నం పెట్టుకొని జీవితాన్ని మార్చుకునే శక్తి రత్నాల్లో ఉంది. ఎందుకుంది? రత్నాలు ఎవ్వరు తయారు చేయలే, సహజ సిద్ధంగా రత్నాల పుట్టుకే ఒక పెద్ద విశిష్టతతో కూడుకుంది. కాబట్టి అలాంటి రత్నాలు ఇప్పుడు దివ్య డైమండ్స్ మైన్స్కి వెళ్ళి తెస్తున్నాం. మీకు లోయెస్ట్ ఉంటాయి, కాస్ట్లీయెస్ట్ కూడా ఉంటాయి. మీకు చెప్తాము ఇట్లా ధరలు ఉంటాయి, ఈ ధర ఈ పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది, రత్నాల క్వాలిటీస్ ఇలా ఉంటుందని ఒక సైంటిఫిక్గా కూడా మీకు చెప్తాం. అండ్ కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి, అథెంటిసిటీ ఎట్లా ఉంటుంది, సర్టిఫికెట్స్ ఎలా ఉంటాయి, అన్ని వివరాలు మీకు తెలుస్తాయి. ఒక్కసారి ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే, బేగంపేట, కూకట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్. కాకపోతే అన్ని బ్రాంచ్ల్లో అస్ట్రాలజిస్ట్ ఉంటారు, జెమ్ స్టోన్స్ ఉంటాయి.